కొన్ని చోట్ల 20% కూడా పూర్తి కాలేదు, స్థలం మాత్రమే సేకరించి పునాదేశం వదిలిపెట్టేశారు. కొన్ని చోట్ల ఏమో గోడల వరకు కట్టే, కొన్ని చోట్ల 60% వరకు కట్టారు. ఇది అప్పుడు తేలిన లెక్క. అప్పుడు మనకి చెప్పిన 20 లక్షలు ఏమైపోయినాయి, రికార్డెడ్గా 3.5 లక్షలే. దరిద్రం ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత సావదు, ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. వాళ్ళు ఇట్లా చేస్తే మేము చూస్తున్నామని అంతే అయిపోయింది, అక్కడ వదిలేశారు. అదే ఇప్పుడు వీళ్ళైతే కొల్లబొడుస్తారు, గుండు సూది పెట్టి కొల్లబొడుస్తారు వీళ్ళు దాన్ని. అదే వాళ్ళేమో మనకి సంబంధం లేదు పో అన్నట్టు వదిలేస్తారు. జగన్కి వీళ్ళకున్న తేడాది, వదిలేశారు. కాబట్టి హ్యాపీ. 20 లక్షలు ఇల్లు ఎక్కడ ఆయన అసలు ఎంక్వైరీ అయ్యాలి కదా, ఓ సభాపక్షం వేయాలి కదా, కేసు పెట్టాలి కదా, దొంగ మాటలు చెప్పారని చెప్పి. కేసు దొంగ మాటల మీద కేసు పెట్టలేరు, విమర్శించాలి కదా, ప్రస్తావించాలి కదా. జగన్ ఆ ఇళ్లకు సంబంధించిన సభల్లో కూడా ఓ చిన్న ముక్కను వదిలేస్తాడు. అతను పెద్ద ఇట్లాగా కుళ్ళబడవడు ప్రతిదానికి, ప్రతి నిమిషాన్ని. తర్వాత అంతే అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఆ టిట్కో ఇళ్లలో వదిలేసి పక్కన పెట్టేసి జగన్ ఏం చేశాడు, 30 లక్షల ఇళ్ళు, అప్పుడు 20, తర్వాత 10 ఇళ్ళకి ఓకే. 30 లక్షల ఇళ్ళకి అసలు ఏమాత్రం గొడవలు లేకుండా భూములు కొనిపించాడు. ఒక్కొక్క ఎకరానికి 3 times అమౌంట్ పే చేశాడు. దాంట్లో వీళ్ళు డబ్బులు తిన్నారు, ఇట్లాంటి చాలా ఆరోపణలు చేసింది తెలుగుదేశం. మేబీ